నిరసనల సమయంలో చోటు చేసుకున్న విద్యార్థుల అరెస్టుల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల్లో అరెస్టైన వారిలో మైనర్లు, నేరాభియోగాలు లేని వారిని వెంటనే విడుదల చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఇక నిరసనల సమయంలో పోలీసుల చర్యలకు సంబంధించి వస్తోన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని ధర్మాసనం స్పష్టం చేసింది. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ, పరీక్షల వ్యవస్థలో అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలకు దిగిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, బాష్పవాయువు గోళాలను ప్రయోగించారంటూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆందోళనకారుల అరెస్టులపై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 18 ఏళ్లలోపు విద్యార్థులు, నేర చరిత్ర లేని వారిని విడుదల చెయ్యాలని ధర్మాసనం ఆదేశించింది. నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లపై ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తు కొనసాగించవచ్చని ధర్మాసనం తెలిపింది. కానీ విద్యార్థులపై ఎలాంటి తక్షణ కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. అయితే నేరాభియోగాలున్న ఆందోళనకారులకు ఈ ఉత్తర్వులు వర్తించవని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసులపై అనేక ఆరోపణలు వచ్చాయని, పోలీసుల చర్యల కారణంగా మహిళలు, న్యాయవాదులు, మీడియా వ్యక్తులు గాయపడినట్లు కథనాలు వస్తున్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు ఎందుకు చేయకూడదని తెలిపింది. దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనల నిర్వహణ, పోలీసుల చర్యలకు సంబంధించి ఏకరూప మార్గదర్శకాలు రూపొందించాలని పేర్కొంది. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే వారిని విచారించి శిక్షించాలని ధర్మాసనం వెల్లడించింది. ఇక 250 మంది పోలీసులపై ఆందోళనకారులు దాడి చేసినట్లు వచ్చిన నివేదికలపైన దర్యాప్తు జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ దాడులు చేసింది విద్యార్థులా లేదా నేరగాళ్ల అన్నది తేల్చాలని పేర్కొంది. ఈ అంశాలపై స్వతంత్ర, పారదర్శక దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేస్తామని న్యాయస్థానం వెల్లడించింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు, ఇతర వివరాలను భద్రపరచాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ డిజిటల్ డేటాను పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావద్దని తెలిపింది.